అండి అందరికీ. ఇవి అటుకుల వడియాలండి. కావాల్సిన వస్తువులు: కొత్తిమీర ఒక కట్ట పెద్దది, మిరపకాయలు 750 గ్రామ్స్, వడియాల అటుకులు 1 kg, యాలాలు 1/2 kg, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడా అండి. కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసి కొత్తిమీర అంతా అటుకుల వడియాలను తీసుకొని 1 or 2 టైమ్స్ వాటర్తో కడిగేసిన తర్వాత నీళ్ళు కారబోసి మళ్ళీ వాటర్ పోసి 5 minutes నాననివ్వాలండి. అవి దొడ్డుగా ఉంటాయి కదా, తొందరగా నానవు. అలా 5 minutes పక్కన పెట్టాలండి. అలాగే కొత్తిమీరని కూడా వాటర్ వేసి మంచిగా కడగాలండి. మట్టి ఏదైనా పోతుంది. తర్వాత వేరే ప్లేట్లోకి 1 బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కడిగిన తర్వాత 1 or 2 times వాష్ చేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ కలపాలండి. ఒక బౌల్ తీసుకొని కడిగిన కొత్తిమీర చాలా మీద అలాగే కడిగిపోయాలండి. వాటర్ కడిగి కొత్తిమీర వేసిన బౌల్లో వేయాలండి. చికెన్ని అన్నీ 1 by 1 వేయాలి. కొత్తిమీర, యాలాలు, అటుకులు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిరపకాయ పేస్ట్, ఉప్పు తగినంత అన్నీ కలిసేలా మిక్స్ చేయాలండి. మనకు తొందరగా వడియాలు చేయడానికి రాదు, కొంచెం మెదపాలి వాటిని. ఇలా అరచేతిలో పెట్టి ప్రెస్ చేయాలి. మనం ఎంత సన్నగా చేస్తే అంత మంచి వస్తుంది. మనం దొడ్డుగా చేస్తే అవి పొంగాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పొంగకపోగా లోపల అలాగే ఎండినవి అలాగే ఉంటాయి. అదే సన్నగా చేసామనుకో క్రాక్స్ లాగా వచ్చి అవి మంచిగా పొంగుతాయి. ఇప్పుడు ఎండలో ఆరబెట్టాలండి. 2-3 daysలో ఆరిపోతాయి. సమ్మర్లో Day 1 అండి. Day 2 వీడియో మిస్ అయింది. సేమ్ అలాగే ఉంటుంది. రివర్స్లో చేసి వాటిని మళ్ళీ ఎండబెట్టాలి. ఎండిన వడియాలని ఆయిల్ కాగాక అవి వేయాలి. పైనుంచి నూనె అలా పొంగుతాయండి. చూడండి రెడీ అయింది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.